బ్రేకింగ్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈడీ సిబిఐ కేసుల్లో కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు కవిత. లిక్కర్ కేసులో మార్చి 15న కవితను అరెస్టు చేశారు ఈడీ అధికారులు. ఏప్రిల్ 11న కవితను సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. ఇక ఈ రెండు కేసులపై కోర్టును ఆశ్రయించారు కవిత. బెయిల్ పిటిషన్లపై ఇప్పటికే విచారణ చేపట్టిన జస్టిస్ కావేరి భవేజా బెంచ్ ఇవాళ తీర్పు ప్రకటించనుంది. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా తిహార్ జైల్లో ఉన్నారు కవిత. బ్రేకింగ్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈడీ సిబిఐ కేసులో కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు కవిత. ఇక లిక్కర్ కేసులో మార్చి 15న కవితను అరెస్టు చేశారు ఈడీ అధికారులు. ఏప్రిల్ 11న కవితకు సంబంధించి సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. ఈ నెల ఈ రెండు కేసులపై కోర్టును ఆశ్రయించారు కవిత. బెయిల్ పిటిషన్లపై ఇప్పటికే విచారణ చేపట్టిన జస్టిస్ కావేరి భవేజా బెంచ్ ఇవాళ తీర్పు ప్రకటించనుంది. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా తిహార్ జైల్లో ఉన్నారు కవిత. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఈరోజు ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ విచారణ జరిగిపోతా ఉంది. గత మార్చి 18న ఆమెను అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. కస్టడీకి తీసుకున్నారు. ఆ తర్వాత ఈడీ విచారణలో భాగంగా కస్టడీ తీసుకున్నటువంటి నేపథ్యంలో కూడా అనంతరం కూడా మనకు ఏదైతే జ్యుడిషియల్ కస్టడీ అయితే విధించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే జ్యుడిషియల్ కస్టడీ విధించిన అనంతరం కూడా మనకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ కి సంబంధించినటువంటి దాంట్లో ఉత్కంఠ నెలకొన్న పరిస్థితులు అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. అయితే పూర్తిగా కూడా మనం చూసుకున్నట్లయితే కవితకు సంబంధించి గత లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి కేసులో గత మార్చి 15న కవితను అరెస్ట్ చేసిన నేపథ్యంలో కూడా ఏప్రిల్ 11న సిబిఐ కూడా అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. అయితే రెండు కేసులకు సంబంధించినటువంటి విచారణ కూడా ఈరోజు జరగబోతా ఉంది. ఏదైతే రేజోని కోర్టులో ఈ రోజు విచారణ బెయిల్ పిటిషన్ పై విచారణ జరగబోతా ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో కవితకు బెయిల్ దొరుకుతుందా లేదా అన్నటువంటి ఆసక్తి కూడా నెలకొన్న సిచ్యువేషన్స్ మరోవైపు కనిపిస్తా ఉన్నాయి. అటు ఈడీ ఇటు సిబిఐ రెండింటికి సంబంధించినటువంటి కేసు ఒకే రోజు విచారణ రాబోతా ఉంది. ఆమె బెయిల్ పిటిషన్ కి సంబంధించి ప్రయత్నాలు కొనసాగిస్తున్న విషయం మనందరికీ తెలిసే. గతంలో 4 సందర్భాల్లో కూడా ఆమె ప్రయత్నించినటువంటి కేసులన్నీ కూడా ఏదైతే బెయిల్ పిటిషన్లు రద్దయిన నేపథ్యంలో కూడా మరొకసారి తన అరెస్టు అక్రమం అంటూ కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో అటు సిబిఐతో పాటుగా మరి ఈడీ ఏ విధంగా వాదించబోతా ఉంది, ఒకవేళ ఇక్కడ కూడా సరైనటువంటి న్యాయం జరగకుండా కవితకు బెయిల్ ఇవ్వకపోతే ఖచ్చితంగా కూడా కవిత తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి. శేఖర్, అంటే ఈరోజు అనుకూలంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కవితకి. బెయిల్ పిటిషన్ రెండు కేసులకు సంబంధించి తీర్పు రాబోతున్నటువంటి పరిస్థితి. సో ఎలా ఉండే అవకాశం, అనుకూలంగా రాకపోతే కనుక ఎలాంటి ప్రాసెస్తో మళ్ళీ ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది? ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ లలో కవితకు సంబంధించినటువంటి బెయిల్ అయితే మంజూరు అయ్యేటువంటి అవకాశాలు కనిపించట్లేదు రాజశేఖర్. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఇటు ఈడీ కావచ్చు, అటు మనం చూసుకుంటే సిబిఐ కావచ్చు, రెండు దఫాలుగా కూడా ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నారు. మరోవైపు కవితను ఒకవేళ విడుదల చేస్తే ఖచ్చితంగా కూడా కేసు తారుమారవుతుంది. కేసు అంతా కూడా ఇప్పటికే ఫైనల్ అయిపోయిన నేపథ్యంలో కూడా ప్రధాన నిందితులుగా కవితే ఉన్న నేపథ్యంలో కూడా కవితను విడుదల చేస్తే ఖచ్చితంగా కూడా కేసు అంతా తారుమారవుతుంది. ఈ నేపథ్యంలో కూడా కవితను విడుదల చేయొద్దు అంటూ కూడా చెప్తున్న మరో సిచ్యువేషన్స్ మనకు కనబడతా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో కవిత బెయిల్ పిటిషన్ అనేది కొంత ఆసక్తి నెలకొన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఒకవైపు సిబిఐ గట్టిగా కూడా ప్రయత్నిస్తా ఉంది. ఎందుకంటే చివరి క్షణాల్లో కవితను విడుదల చేస్తే ఖచ్చితంగా కేసు అంతా తారుమారయ్యేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా కవితను విడుదల చేయొద్దంటూ కూడా సిబిఐ వాదిస్తా ఉంది. మరోవైపు ఒకవేళ ఇక్కడ బెయిల్ దొరకకపోతే ఖచ్చితంగా కూడా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామంటూ కూడా కవిత తరపు న్యాయవాదులు మరోవైపు చెప్తా ఉన్నారు. కవిత అరెస్టును అక్రమ అరెస్ట్ అంటూ కూడా అడిగిన ప్రశ్నల్ని అడుగుతూ తనను మానసికంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎన్నికల్లో కావాలనే బీఆర్ఎస్ ని దెబ్బతీసేందుకు ఎన్నికల ప్రచార శైలిలో ఈ విధమైనటువంటి
అరెస్టును అర్థం చేసుకొని ఓట్లు దంచుకోవడానికి బీజేపీ చేస్తున్నటువంటి వైఖరి అంటూ కూడా మాట్లాడుతున్న మరో సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈ కేసు కంప్లీట్ గా కూడా అక్రమమైనటువంటి కేసు అంటూ కూడా కవితకు సంబంధించినటువంటి న్యాయవాదులు మాట్లాడుతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా కవితకు సంబంధించినటువంటి ఫైనల్ జడ్జిమెంట్ మాత్రం మధ్యాహ్నం 12 లోపు బయటకు రాబోతా ఉంది. ఈ నేపథ్యంలో అందరూ కూడా కొంత ఆసక్తి అయితే నెలకొన్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి శేఖర్. రైట్ ఇంకోటి ఫైనల్గా చూసుకుంటే తీర్పు ఇవన్నీ ఒక ఎత్తులో వ్యూహంగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ కవిత ముందు నుంచి మొన్న కోర్టుకు సంబంధించి కూడా కొన్ని నన్ను మ్యూచువల్గా అక్కడికి అటెండ్ చేయండి, వీడియో కాల్ ద్వారా వద్దు అని చెప్పినటువంటి పరిస్థితి, ఆమె మీడియాతో మాట్లాడుతున్న కోణంలో అక్కడ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ ప్రకారం తీర్పుకు సంబంధించి ఈరోజు ఎన్ని గంటలకు వచ్చే అవకాశం కనిపిస్తుంది? శేఖర్, కవిత చెప్తున్నటువంటి మాటల మేరకు వేసిన పిటిషన్ మధ్యాహ్నం 12 గంటలకు టేబుల్ పైకి రాబోతా ఉంది. అంటే మధ్యాహ్నం 1 గంట లోపు కవితకు సంబంధించినటువంటి బెయిల్ పై కంప్లీట్ గా కూడా మనకు ఒక సమాధానం దొరికేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో కూడా కవిత గతంలో కూడా మనం చూసాము, అనేక సందర్భాలలో తను కోర్టులో హాజరవుతున్న నేపథ్యంలో కూడా అనేక వీడియోలు మనం చూసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కేవలం నాపై చేస్తున్నటువంటి ఆరోపణ అక్రమ అరెస్టే. గతంలో బీజేపీ నాయకులు చేసినటువంటి ఆరోపణలకు ఈ రోజు ఈడీ సిబిఐ వత్తాసు పలుకుతుంది అన్నటువంటి మాటలు కూడా మనం విన్నాం. సో ఈ నేపథ్యంలో కూడా కవిత బెయిల్ వస్తుంది అన్నటువంటి ఆసక్తి అయితే కవితలో నెలకొన్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. మరోవైపు ఒకవేళ రాకపోతే ఖచ్చితంగా కూడా ఎన్నికల తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించేటువంటి అవకాశాలు మరోవైపు కనబడతా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో మధ్యాహ్నం 1 గంటలోపు కవితకు సంబంధించినటువంటి తీర్పు అయితే బయటకు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. శేఖర్, రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.